ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. బి అలోన్ 20 days చేస్తారంట. అయితే హౌ మెనీ డేస్ ఏ కంప్లీట్ ద వర్క్ అన్నాడు. ఓకేనా చూడమ్మా, ఏ అనే పర్సన్ ఎన్ని రోజులు చేస్తారు, ఏబీ టుగెదర్ 15 days. బి అనే ఏ అని చెప్పలేదు. బి అనేవాడు ఎంతంట, బి అనేవాడు 20 daysలో చేస్తారంట. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజులు చేస్తారమ్మా, 15 daysలో కంప్లీట్ చేస్తారంట. 15 daysలో కంప్లీట్ చేస్తారంట. అయితే ఏ ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని రోజులు పని చేస్తారో అని అడుగుతున్నారు. చూడమ్మా, చాలా సింపుల్ కదా. 20కి అండ్ 15కి చూడమ్మా, 20కి అండ్ 15కి ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం ఈజ్ఈక్వల్ టు 60 కదా. 60 అంటే ఇది ఎన్నిసార్లు పోద్దామా, 60 ఈజ్ఈక్వల్ టు, లేదనుకుంటే మీకు రివర్స్లో అయినా ఆప్షన్ చేసుకుని మనం క్యాన్సిల్ చేసుకున్న 4 ఇక్కడ వచ్చింది, 3 వచ్చింది, దాని ఆపోజిట్ రాసుకున్నా సరిపోతుంది. ఓకేనా, ఎల్సిఎం ఈజ్ఈక్వల్ టు ఎంత, ఎల్సిఎం ఈజ్ఈక్వల్ టు 60. ఓకేనా, ఈ రెండింటికి ఎల్సిఎం. సో ఏబీ ఎన్నిసార్లు పోయిద్దామా 15లో, ఏబీ ఈజ్ఈక్వల్ టు 4 times పోయింది. ఓకేనా, ఇది ఎన్ని టైమ్స్ పోయింది, 3 times పోయింది. ఓకేనా, 3 times పోయింది. చూడమ్మా, ఇది ఏ ప్లస్ బి. ఇప్పుడు మొత్తం ఎంత వర్క్లో 60 వర్క్లు, మొత్తం వర్క్లు అన్నీ 60 వర్క్లు ఆడ మల్టిప్లై అయ్యాయి. ఓకేనా, ఇప్పుడు చూడమ్మా ఎఫిషియన్సీ ఏంటిది, ఇది ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత చూడమ్మా, ఇది మొత్తం టైము. ఓకేనా, ఇది టైము, ఇది టైం, ఇదేంటిది ఎఫిషియన్సీ. ఓకేనా, సామర్థ్యం. ఓకేనా, సామర్థ్యం. ఓకే, మొత్తం ఇద్దరు కలిపి సామర్థ్యం ఎంత, 4. మొత్తం 60 యాపిల్స్ ఉన్నాయి, 60 యాపిల్స్ తినాలి. ఓకేనా, 60 యాపిల్స్ తినాలి. ఇద్దరు కలిసి రోజు ఎన్ని తింటున్నారు, 4 తింటున్నారు, అందుకని 15 రోజులు. బి ఒక్కడైతే రోజుకు 3 తింటున్నాడు, అందుకని 20 days పట్టింది. ఓకేనా, మొత్తం 60 యాపిల్స్ ఉన్నాయి. ఇద్దరు కలిసి 4 తింటున్నారంటే బి ఒక్కడే 3 తింటున్నారంటే ఏ ఎన్ని తింటాడు, ఏ ఒక్క యాపిల్సే కదా తినేది, ఏ ఒక యాపిల్స్ కదా. మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 60 యాపిల్స్. అంటే ఏ ఒక యాపిల్ తింటారు, బి 3 యాపిల్స్ తింటారు. మొత్తం ఎన్ని యాపిల్స్, రోజుకి 4 తింటారు. ఓకేనా, అందుకు 60 యాపిల్స్ తింటానికి ఎన్ని రోజులు పట్టింది, 15 days పట్టింది. అంటే దీని మీనింగ్ ఏంటిది, ఏ ఒక్కడే అయితే రోజుకి ఎన్ని తింటాడు, ఒకటి తింటాడు. అంటే మొత్తం ఇతనికి ఎన్ని రోజులు పట్టిద్దమ్మా, 60 యాపిల్స్ తింటానికి 60 రోజులే కదా పట్టేది, 60 రోజులే కదా పట్టేది. సో మొత్తం ఎన్ని రోజులు పట్టిందని, ఏ ఒక్కడే అలోన్ కంప్లీట్ ద వర్క్ ఈజ్ఈక్వల్ ఎన్ని రోజులు, 1 day అని. ఓకేనా, 16 days. ఓన్లీ 1 dayకి 1 యాపిల్స్ తింటారు, మొత్తం 60 daysకి 60 యాపిల్స్ తింటారు. చాలా సింపుల్ అనమాట. దీన్నే మనం డైరెక్ట్గా, ఓకేనా, డైరెక్ట్గా రాసేటప్పుడు ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. చూడండి, డైరెక్ట్గా రాసేటప్పుడు ఒకసారి చూద్దాం. ఓకేనా, మొత్తం ఎన్ని, 20కి 15కి. ఓకేనా, ఎల్సిఎం 60, ఎల్సిఎం 60. చూడమ్మా, ఎల్సిఎం ఎంత, 60, ఎల్సిఎం ఈజ్ఈక్వల్ టు 60, ఎల్సిఎం 60. ఇప్పుడు చూడమ్మా, మనకి ఏ ఒకటే రావాలి. ఏ ప్లస్ బిలో నుంచి బీని తీసేస్తే మనకి ఏ ఒకటే వస్తుంది కదా. ఏ ప్లస్ బిలో నుంచి బి తీసేస్తే ఏ ఒకటే వస్తుంది. ఏ ఈజ్ఈక్వల్, ఏ చేసిన వర్క్ ఈజ్ఈక్వల్, ఏ చేసిన వర్క్ ఈజ్ఈక్వల్ టు మొత్తం 15కి కాను 20కి ఎల్సిఎం ఎంత, 15కి 20కి ఎఫ్ఎం 60 డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఎన్నిసార్లు పోయిద్దామా, 4 times పోయింది. ఏ ప్లస్ బిలో నుంచి బీని తీసేస్తేనే ఏ వస్తుంది, బీని తీసేస్తేనే, కాబట్టి మైనస్. సో 20 ఎన్ని టైమ్స్ పోయింది, 60లో 3 times పోయింది. అంటే 60/1 ఈజ్ఈక్వల్ టు, అంటే ఏ ఒక్కడే వర్క్ ఎన్ని రోజులు చేస్తారు, 60 daysలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. చాలా సింపుల్ అన్నమాట, 15 seconds. ఒకవేళ ఫార్ములా ప్రకారం అయితే ఎలా చేయొచ్చు, ఫార్ములా ప్రకారం అయితే ఫార్ములా ఏంటిదమ్మా, AB/A + B, AB/A + B ఇస్ ద వర్క్ డన్. ఓకేనా, టోటల్ వర్క్. ఏ ఎన్ని రోజులు చేస్తారో మనకు తెలియదు. బి ఎన్ని రోజులు చేస్తారమ్మా, బి అనే వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు, 20 daysలో చేస్తారు. బి అనేది 20 days చేస్తాడు. ఏ ప్లస్ బి, ఏ ఈక్వల్ తెలియదు, ఏ ప్లస్ 20 ఈక్వల్, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు, 15 daysలో చేస్తారు. 15 daysలో చేస్తారు. అంటే టోటల్ వర్క్ ఎన్ని రోజులు అయిపోద్దామా, 15 3s and 5 3s and 5 4s. 4a ఈక్వల్ టు 3a + 60. అంటే ఏ ఈక్వల్ ఎంతమ్మా, 60. సో ఏ మెథడ్ అయినా సరే మనం చేయొచ్చు, చాలా సింపుల్గా చేయొచ్చు. నాకు ఎన్నిటి మెథడ్ల కన్నా ఇది చిన్న కాన్సెప్ట్ అనేది తెలిసిందంటే చాలా సింపుల్గా చేయొచ్చు. అంటే మనకి ఎక్కువ రఫ్ యూజ్ చేయమన్నమాట. ఓకేనా, మనం ఈ మెథడ్ చేసేటప్పుడు కూడా మీకు ఎంత లేదన్నా 30 secondsలో వెళ్తారు. ఎందుకంటే రాసుకోవాలి, ఎఫిషియన్సీ మళ్ళీ తీసి రాసుకుంటారు కొంతమంది. అదే బాగా ప్రాక్టీస్ చేసాము. ఇది కూడా ఎఫిషియన్సీ మెథడే, కాకపోతే ఏంటంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేసేస్తాం. ఓకేనా, డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా, ఈ మెథడ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, సో ఇది కూడా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇదే బెస్ట్ వన్, ఒక్కసారి ఫార్ములా బెస్ట్ వన్. ఓకేనా, అది డిపెండ్ అపాన్ దీంట్లో ఒక నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.